హలో అందరికీ వంటింట్లో అమృతానికి స్వాగతం. నేను మీ సునందన. ఈరోజు సింపుల్గా పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది చపాతీలో కానీ నాన్లో కానీ పులావ్లో కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ పన్నీర్ పీసెస్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అవి ఇందులో వేసేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక ఇప్పుడు తీసి సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి. నేను ఆనియన్స్ని ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టాను. ఆ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మంచిగా రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడ్గా అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కారం కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకు కారము ముందే వేస్తే మంచి కలర్ వస్తుంది కర్రీ అనేది. సో ముందే ఎప్పుడైనా ఆనియన్స్ ఫ్రై చేసినాక కారం వేసి ఫ్రై చేయండి, మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి కూడా వేసి ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ టమాటోస్ అయితే ప్యూరీ చేసి పెట్టుకున్నాను. ఆ ప్యూరీ అయితే ఇందులో వేసేసుకున్నాను. ఇవి అన్నీ కలిపి బాగా ఫ్రై అవ్వాలి. మనకు ఈ టేస్ట్ కర్రీకి ఎక్కువ రావాలంటే ఇదంతా ఎంత బాగా ఫ్రై అయితే మనకు కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది. లేదంటే పచ్చి స్మెల్ వస్తుంది. అందులోనే సరిపడంత ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇదంతా మంచిగా వేగనివ్వాలి. ఆయిల్ అనేది బయటకు రావాలి. అప్పుడు మనకు గ్రేవీ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను కొబ్బరి కాజు నానబెట్టి పెట్టుకున్నాను. దీన్ని మిక్సీ చేసేసుకున్నాను పేస్ట్ లాగా. చూసారా, ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చాక ఇప్పుడు ఆ ప్యూరీని ఇందులో వేసేసుకోవాలి. కొబ్బరి కాజు పేస్ట్ని ఇది వేసేసుకొని ఇంకొక 5 minutes మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకు గ్రేవీ నుంచి ఆయిల్ బయటకు వస్తే మనకు ఫ్రై బాగా అయినట్టు. అలా వచ్చే వరకు ఫ్రై చేస్తూనే ఉండండి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 1 minute మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. మనకు గ్రేవీ అనేది బాగా థిక్గా కాకుండా నార్మల్గా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఇప్పుడు ఇది కూడా కొంచెం బాయిల్ అయ్యాక మనము ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ వేసేసి ఒక 5 minutes అలా బాయిల్ అవనిస్తే సరిపోతుంది. మళ్ళీ లేకపోతే పన్నీర్ అనేది మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది. అలా కాకుండా ఒక 5 minutes అలా ఫ్రై చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా బాగుంటుంది. పులావ్లో కానీ చపాతీలో కానీ నాన్లో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎంతమందికి కర్రీ అంటే ఇష్టం నాకు కామెంట్ చేయండి. మీకేమైనా కొత్త రెసిపీస్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.